బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తండ్రికి తాను రాసిన లేఖను విడుదల చేసింది సంతోష్ రావేనని చెప్పారు కవిత. ప్రెస్ మీట్ తర్వాత మీడియా చిట్ చాట్ లో కీలక అంశాలు వెల్లడించారు. తన దగ్గర చాలా సమాచారం ఉందన్నారు. అన్నీ ఒక్కొక్కటిగా బయటపెడతానని తెలిపారు. హరీష్ రావు, సంతోష్ రావుల అవినీతి గురించి కేసీఆర్ కు చాలా సార్లు చెప్పానన్నారు. భవిష్యత్పై తన దగ్గర ఎలాంటి ప్రణాళిక లేదన్నారు. ఫామ్ హౌస్ లో జరిగే ప్రతి విషయం కాంగ్రెస్ నేతలకు తెలుస్తుందన్నారు కవిత. తండ్రికి తాను రాసిన లేఖను విడుదల చేసింది సంతోష్ రావేనని చెప్పారు కవిత. ప్రెస్ మీట్ తర్వాత మీడియా చిట్ చాట్ లో కీలక అంశాలు వెల్లడించారు. తన దగ్గర చాలా సమాచారం ఉందన్నారు. అన్నీ ఒక్కొక్కటిగా బయట పెడతానని తెలిపారు. హరీష్ రావు, సంతోష్ రావుల అవినీతి గురించి కేసీఆర్ కు చాలా సార్లు చెప్పానన్నారు. భవిష్యత్పై తన దగ్గర ఎలాంటి ప్రణాళిక లేదన్నారు. ఫామ్ హౌస్ లో జరిగే ప్రతి విషయం కాంగ్రెస్ నేతలకు తెలుస్తుందన్నారు కవిత. హరీష్ రావు, సంతోష్ రావులపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు కల్వకుంట్ల కవిత. వారితో జాగ్రత్తగా ఉండాలని తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్లను అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ పదవికి బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి కవిత రాజీనామా చేశారు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యాక తొలిసారి మీడియా ముందుకు వచ్చిన కవిత పలు కీలక అంశాలను ప్రస్తావించారు. కేసీఆర్, కేటీఆర్ కవితలను విడగొట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే కేసీఆర్తో తెగిపోయే బంధం కాదని, తమది రక్త సంబంధమని చెప్పారు. హరీష్ రావు, సంతోష్ రావుల అవినీతి వల్లే కేసీఆర్ పై సిబిఐ విచారణ వరకు వచ్చిందని ఆరోపించారు కవిత. బీఆర్ఎస్ పార్టీలో సస్పెన్షన్ లో ఖచ్చితంగా కేసీఆర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చే ఈ సస్పెన్షన్ చేశారని నేను నమ్ముతా ఉన్నాను. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చిన్న చిన్న వ్యక్తులు బాగా నడుస్తుంది, పరిస్థితులు సందర్భాన్ని బట్టి పెద్ద పెద్ద వ్యక్తులు కూడా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కేసీఆర్ గారు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అని అడిగేంత పెద్దదాన్ని కానీ అంత రాజకీయ అనుభవం కానీ నాకు లేదు. సో వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను శిరసావహిస్తాను. వారు ఎందుకు తీసుకున్నారో ఈ నిర్ణయం నాకు తెలియదు. నాకు ఒక సమస్య ఉంది, నేను రాసినటువంటి లెటర్ లీక్ అయిందని చెప్పి 100 రోజులైంది. ఆ సమస్య జరిగి 100 రోజులైంది. ఈ 100 రోజులలో పార్టీ ఎప్పుడు కూడా నన్ను ఎక్స్ప్లెనేషన్ అడగలేదు. నిన్న నన్ను సస్పెండ్ చేసే ముందు కూడా నన్ను ఎక్స్ప్లెనేషన్ అడగలేదు. ఇంకా చెప్పిన కదా, విచిత్రమైన విషాదం ఏంటంటే సడన్ గా డిసిప్లినరీ కమిటీ పుట్టుకొచ్చింది. సడన్ గా ఈయన రవీంద్రరావు అంటే దానిలో సంతకం చేసిండు. ఆయననే సార్ని తిట్టిండు మళ్ళీ మొన్న ఎలక్షన్ ఓడిపోయినప్పుడు. సో ఈ అన్ని చూసి నాకేమనిపిస్తుంది అంటే చాలా ఒత్తిడిలో చాలా ప్రెషర్ పెట్టి సార్తో చేపించారని నేను అనుకుంటున్నాను. హరీష్ రావును ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటర్ అని విమర్శించారు కవిత. ట్రబుల్ క్రియేట్ చేసి సాల్వ్ చేసినట్లు చెప్పుకుంటారని ఆరోపించారు. మొదటి నుంచి కేసీఆర్తో హరీష్ రావు లేరన్నారు. 2009లో సిరిసిల్లలో కేటీఆర్ను ఓడించాలని హరీష్ రావు 60 లక్షలు పంపించారని తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ని కూడా ఓడించడానికి హరీష్ రావు ప్రయత్నించారన్నారు కవిత. కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి వెనుక కూడా హరీష్ రావు ఉన్నారన్నారు. నేను పెద్ద ట్రబుల్ షూటర్ అంటే ట్రబుల్ షూటర్ కాదు, ఈజ్ బబుల్ షూటర్. ఆయన ఏంటంటే ట్రబుల్ ఆయనే క్రియేట్ చేస్తాడు, చేసి నేనే సాల్వ్ చేసినట్టు నటిస్తాడు. ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ డిసైడెడ్ ఒకటే క్యాండిడేట్ని పెడదామని. కానీ హరీష్ రావు గారు ఇంటర్నల్గా బీజేపీ వాళ్ళతో మాట్లాడుకొని ఏం చెప్తారంటే, మీ దగ్గర నుంచి ఒక క్యాండిడేట్ని ఇవ్వండి, నేను మామయ్యని కన్విన్స్ చేసి రెండో క్యాండిడేట్కి పెట్టిస్తా అంటే హీ వాంట్స్ టు క్రియేట్ ఎ ట్రబుల్. ఈ క్రైసిస్లో ఆల్రెడీ మన పార్టీలోకి వెళ్ళి 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినాక 38 మందిలో 10 మంది పోయినాక నువ్వు ఇంకో సెకండ్ క్యాండిడేట్ని పెడితే ఎంత కన్ఫ్యూజన్ అవుతుంది? ఎవరెవరు ఎట్టేట ఓట్లు వేస్తారు? అంటే హార్స్ ట్రేడింగ్కి ఈయన ట్రబుల్ షూటర్ గారు ట్రబుల్ ఓపెన్ చేస్తారు అన్నట్టు. నేను పెద్ద ట్రబుల్ షూటర్.
హుజూరాబాద్ ఉప ఎన్నికలలో ఈటెల రాజేందర్ను దగ్గరుండి గెలిపించింది హరీష్ రావేనని అన్నారు. హరీష్ రావు నక్కజిత్తుల వ్యవహారాలు అన్నీ ఇన్ని కావన్నారు. 6 అడుగుల బుల్లెట్ నేడు తనకు గాయం చేసినట్లుగానే రేపు మీకు గాయం చేస్తుందని కేసీఆర్, కేటీఆర్లను ఉద్దేశించి పేర్కొన్నారు. హరీష్ రావు, రేవంత్ రెడ్డి ఒకే ఫ్లైట్లో ప్రయాణించిన నాటి నుంచే తనపై కుట్రలు మొదలైనట్లు చెప్పారు. సంతోష్ రావుతో రేవంత్ రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్ చేశారని ఆరోపించారు. సంతోష్ రావు కూరలో ఉప్పు, చెప్పులో రాయి లాంటి వారంటూ విమర్శించారు. సిరిసిల్లలో 7 దళితులను ఇసుక రగడలో పోలీసులు కొట్టడానికి సంతోష్ రావే కారణమన్నారు. సంతోష్ చేసిన పనులతో రామన్నకు చెడ్డ పేరు వచ్చిందన్నారు. కూరలో ఉప్పు ఎట్లుంటుంది ఈయన అట్లా అన్నట్టు, ప్రతి దాంట్లో చెడగొట్టడానికి కొంచెం ఉండాలి కదా అట్లాంటి వాడు. కాబట్టి చెప్పక తప్పదు ఈయన గురించి. చెప్పులో రాయి, చెవులో జోరిగా అంటాం కదా, అట్లాంటి టైపు. కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. విషయం ఏంటంటే ఈయన ధనదాహం ఎట్లాంటిదంటే సంతోష్ రావు గారిది, రామన్న కాన్స్టిట్యున్సీ, కేటీఆర్ అన్న కాన్స్టిట్యున్సీ నేరెళ్లలో ఇసుక లారీ గుద్ది ఒక దళిత బిడ్డ చనిపోతాడు. సరే, దాని మీద పాపం అక్కడ ఆ రోజు అందరు యాజిటేషన్ చేస్తే ఈయన సంతన్న అడ్వాంటేజ్ ఏంది, ఈడ కూర్చుంటాడు సార్ దగ్గర, సీఎంఓలకి వెళ్ళి ఫోన్ చేసి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టి 7 దళిత బిడ్డల్ని కొట్టినరండి. 3-4 సార్లు 3rd డిగ్రీ వేస్తే ఇలా 7 కుటుంబాలు కూడా వాళ్ళు ఎందుకు కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఆ దళిత బిడ్డలు ఉన్నారు. అది మొత్తం రాజకీయంగా బ్లేమ్ అంతా రామన్న మీదకి వచ్చింది. ధనదాహమేమో సంతన్నది, నేరం చేసిందేమో సంతన్న, వీడికెళ్ళి ఫోన్లు చేసి ఒత్తిడి చేసి కొట్టిపించిందేమో సంతన్న, చెడపేరేమో రామన్నకు వస్తుంది. కుటుంబంలో అవమానాలు జరిగాయని, అవన్నీ చెప్పుకోలేనని పేర్కొన్నారు కవిత. తన ప్రాణం పోయినా కేసీఆర్కు, కేటీఆర్కు హాని చేయాలని చూడబోనన్నారు. తనను బయటకు పంపటం సబబా అని ప్రశ్నించారు. ఆ ఇద్దరే తమను పార్టీ నుంచి బయటకు పంపే కుట్ర చేశారన్నారు. రేవంత్, హరీష్ రావు కలిసే తమపై కుట్ర చేశారని అన్నారు. కాళేశ్వరంపై, కేసీఆర్పై అవినీతి ఆరోపణలు చేస్తున్న రేవంత్, హరీష్ రావుపై ఎందుకు ఆరోపణలు చేయటం లేదని ప్రశ్నించారు. కేసీఆర్పై ఒత్తిడి తెచ్చి తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయించారని కవిత చెప్పారు. సస్పెండ్ చేసే ముందు తన నుంచి వివరణ తీసుకోలేదన్నారు కవిత. తనను వివరణ అడగకుండానే ఉరితీశారని వ్యాఖ్యానించారు. రాఖీ కట్టడానికి అన్నను సమయం అడిగితే ఇవ్వలేదన్నారు. అలాగే తన దిష్టి బొమ్మలను కాల్చిన వారు కేసీఆర్పై సిబిఐ విచారణకు ఆదేశిస్తే ఎందుకు దిష్టి బొమ్మలు కాల్చలేదని ప్రశ్నించారు. కేటీఆర్ గారు, నేను, మా కుటుంబం, నాది రక్త సంబంధం. పదవులు పోతానో, పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తానో పోయేటటువంటి బంధం కాదు. కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో, పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో, వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళకి కావాల్సింది ఏంది, మేము ముగ్గురం కలిసి ఉండొద్దు, మా కుటుంబం బాగుండొద్దు, మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వాళ్ళకి అధికారం వస్తుంది. దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్ నన్ను బయటేసిరు పార్టీలోకి వెళ్ళి. అది ఇక్కడితో ఆగదు. నేను గౌరవనీయులు పెద్దలు దైవ సమానం చేస్తా ఉన్నా. దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నాన్న. నన్ను ఇవాళ బయటకు పంపొచ్చు, నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా, నిజాలు మాట్లాడతా. నేను ఉద్యమం నేపథ్యం నుండి వచ్చిన కాబట్టి మ్యాగ్గా, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, మోసం చేయాలని చెప్పి ఇంకోటి చేయాలని చెప్పి మాట్లాడను. స్ట్రేట్ ఫార్వర్డ్ ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇవాళ బలి చేసి పర్వాలే. కానీ రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచుంది, రేపటి నాడు ఇదే ప్రమాదం నీకు కూడా పొంచుంది. అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ హార్డ్వేర్ అయితే తెలంగాణ జాగృతి సాఫ్ట్వేర్గా పేర్కొన్నారు కవిత. తాను ఏ పార్టీలో చేరటం లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఏం చేయాలన్నది జాగృతి కార్యకర్తలు, బీసీ సంఘాలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోబోమని తెలిపారు. గులాబీ కండువా కప్పుకొని పార్టీ కోసం తిరగటమే బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేయటమా అని ప్రశ్నించారు కల్వకుంట్ల కవిత. పార్టీలో తనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆఫీసులో జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలని, వాటిని ఆపాలని రామన్నను కోరినా స్పందించలేదని ఆరోపించారు. కేసీఆర్ చిటికన వేలు పట్టుకుని రాజకీయాలలో ఓనమాలు నేర్చుకున్నట్లు వెల్లడించారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మరి ఎందుకు మీకు మీ ఏసీబీఓలకు వీళ్ళ ఇల్లు అడ్రస్లు దొరకలేవా? ఏం అండర్స్టాండింగ్ ఎందుకు లేదు మీకు? లేకపోతే మీరు చర్యలు ఎందుకు తీసుకుంటలేరని నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా.
నాకు 27 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చిన, తెలంగాణ ఉద్యమం కోసం వచ్చిన. ఇవాళ నాకు 47 సంవత్సరాలు. అంటే నా 20 సంవత్సరాల జీవితం అంతా కూడా నేను బీఆర్ఎస్ పార్టీ కోసం, కేసీఆర్ గారి కోసం, తెలంగాణ జాగృతి కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఆడబిడ్డల కోసం నేను గడిపిన. సడన్గా ఇవ్వాలా నీకేం సంబంధం బీఆర్ఎస్తో అని, ఎవరు అని చెప్పి సస్పెన్షన్ ఒకసారికి పంపిస్తే చాలా బాధాకరంగా ఉంది. నాకు ప్రజలు ఉన్నారు, నేను వాళ్ళ దగ్గర పోతా, వాళ్ళతో పాటు ఉంటా. కంప్యూటర్లో హార్డ్వేర్ ఉంటుందో అది బీఆర్ఎస్ పార్టీ, సాఫ్ట్వేర్ తెలంగాణ జాగృతి. శరీరం బీఆర్ఎస్ పార్టీ అయితే ఆత్మ జాగృతిగా పనిచేసినాం, తెలంగాణ ఆత్మగా పనిచేసినాం మేము. బట్ నేను ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా. ఖచ్చితంగా ఇంతకు ఇంత దేవుడు వాళ్ళకి అనుభవింపజేస్తాడు, అందులో ఏం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. 47 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ కండువా బాజాప్తా కప్పుకొని, గులాబీ కండువా బాజాప్తా కప్పుకొని ఎక్కడికి పోతే అక్కడ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి భవన్ నుంచి అక్కడ ఉండేటటువంటి బీఆర్ఎస్ నాయకులకు అఫీషియల్ కమ్యూనికేషన్ చేపించి ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకుల కార్యకర్తలకు మాట్లాడి ఆయా పర్యటనలకు వెళ్ళినప్పుడు అందరినీ కలుపుకొని బాజాప్తా గులాబీ కండువా వేసుకొని 47 నియోజకవర్గాలు నవంబర్ 23, 2024 నుండి ఈ రోజు వరకు నేను పర్యటన చేసి అనేక ప్రజా సమస్యల మీద మాట్లాడడం జరిగింది. మరి ఇవన్నీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అన్నది నాకు అర్థం కాలేదు. ఎట్లా వ్యతిరేక కార్యకలాపాలు అవుతాయన్నది కూడా ఒకసారి పార్టీ పెద్దలు పునరాలోచించుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. కాళేశ్వరం అవినీతి సొమ్మును 25 మంది ఎమ్మెల్యేలకు హరీష్ రావు పంచిపెట్టారని కవిత ఆరోపించారు. 2018 ఎన్నికలలో కొందరు ఎమ్మెల్యేలను తన దగ్గర పెట్టుకునే కుట్ర చేశారని మండిపడ్డారు. ఎవరేం చేశారో అన్ని విషయాలు తనకు తెలుసని చెప్పారు. హరీష్ రావు గారు 25 మంది ఎమ్మెల్యేలకు ఎన్నికలలో అడిషనల్ ఫండింగ్ ఇచ్చారు, పార్టీ ఇచ్చింది కాకుండా. ఏడికేలు వచ్చినాయి హరీష్ రావు గారికి అన్ని డబ్బులు? 100% కాళేశ్వరంలో జరిగిన అవినీతి నుంచి వచ్చిన డబ్బులే. ఆయన ఆలోచన ఏం చేసిందంటే ఏమైనా కొద్దిగా అటు ఇటు అవుతుందేమో రిజల్ట్, నా దగ్గర ఎమ్మెల్యేస్ ఉండాలని ఆలోచన చేసి. నీకు అసలు అట్లాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? నేను కట్టప్పలంటే నీ కేసీఆర్ గారి దగ్గర ఉండేటోని అంటావు కదా, నీకేం అవసరం వచ్చింది ఎమ్మెల్యేస్ కి సపరేట్ గా ఫండింగ్ చేయడానికి? ఎవరికి తెలియదు అనుకుంటారా? ఇది ఎవరు చెప్పారు అనుకుంటారా? ప్రతి ఒక్కరు చెప్తారు ఎమ్మెల్యేస్ ఓపెన్, నా పేరు కూడా తెలుసు, చెప్తే బాగుండదు, ఎమ్మెల్యేలు ఇబ్బంది పడతారు. 2018 ఎన్నికలలో హరీష్ రావు గారు తన తండ్రిపై ఎలాంటి కోపం లేదని కవిత అన్నారు. ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నారు కాబట్టే కేసీఆర్ లాంటి వ్యక్తికి కూతురిగా పుట్టానని ఆమె చెప్పుకొచ్చారు. తన కొడుకు పసిగుడ్డుగా ఉన్న సమయంలో ఇక్కడికి వచ్చి ఉద్యమంలో చేరానని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ కోసం, ప్రజల కోసం తన వంతు పోరాటం చేస్తూనే ఉన్నానని తెలిపారు. రామన్న, కేసీఆర్ను, పార్టీని జాగ్రత్తగా చూసుకోండి అంటూ కవిత సూచించారు. అంతేగా నాకు ఏం కోపం ఉంటుంది? ఎందుకు కోపం ఉంటుంది? నాకు ఎంత ఎన్ని జన్మల పుణ్యం ఉంటే కేసీఆర్ లాంటి తండ్రి దొరుకుతాడు? కోట్లలో ఒకరికి ఉండేటటువంటి తండ్రి నాకు దొరికిండు. ఆయన లేకపోతే నేను ఎవరు ప్రపంచానికి తెలుస్తుందా? నాకెందుకు అవసరం ఉంటుంది? నాకేం కోపం ఉంటుంది కేసీఆర్ గారి మీద? నాకు టీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు కోపం ఉంటుంది? నాకు 27 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను నా కొడుకుని చిన్న పిల్లగాన్ని పసిగుడ్డు మెత్తుకొని ఇక్కడికి వస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను రోడ్డు మీదనే ఉన్నా, ఉద్యమాలే చేస్తున్నా, పోరాటాలే చేస్తున్నా, తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నా. కేసీఆర్ గారి ఆరోగ్యాన్ని కాపాడండి రామన్న, పార్టీని కాపాడండి, పార్టీలో ఉన్న కార్యకర్తలను కాపాడండి, అందరు బాగుండేలాగా ప్రజా సమస్యలు తీసుకోండి. నాకు అంతకుమించి కావాల్సింది ఏం లేదు. అంతే తప్ప నాకేం కోపం ఉంటుంది? ఎందుకు కోపం ఉంటుంది? నాకు ఎంత ఎన్ని జన్మల పుణ్యం. పార్టీ ఎలా పోయినా, ప్రజలు ఎలా ఉన్నా వారికి అవసరం లేదన్నారు. వాళ్ల నుంచి పార్టీని కాపాడాలని కేటీఆర్ను కోరారు కవిత. పార్టీని హస్తగతం చేసుకోవటానికే వాళ్ళిద్దరు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ముందు వారిద్దరిని పార్టీ నుంచి దూరం పెట్టి కష్టపడే కార్యకర్తలను దగ్గరికి తీసుకోవాలని కవిత సూచించారు. కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లు తిన్నది. అరే 2007 నుంచి ఇప్పటివరకు కాళేశ్వరం 1,00,000 కోట్లు కూడా ఖర్చు కాలే. 1,00,000 కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టులో 40 లక్షల ఎకరాలకు నీళ్ళీయంగా కూడా 1,00,000 కోట్లు అవినీతి అయింది అంటారు రేవంత్ రెడ్డి గారు. దాన్ని మళ్ళీ ఓన్లీ కేసీఆర్ గారి గురించి చెప్తారు, హరీష్ రావు గారి గురించి మాట్లాడరు. ఎందుకంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరికి. నేను రామన్నని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న ఇవాళ మీతో బాగున్నట్టు వాళ్ళు నటించవచ్చు, హరీష్ అన్న కావచ్చు, సంతన్న కావచ్చు, కానీ వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు కాదు, వాళ్ళు తెలంగాణ ప్రజల మంచి కోరుకునే వాళ్ళు కాదు, వాళ్ళు కేసీఆర్ గారి మంచి కోరుకునే వాళ్ళు కాదు. వాళ్ళను మీరు దూరం పెట్టి